అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహలో ఓయిల. ఈరోజు నేను చేయబోయే వీడియో అయితే పెద్దాపురంలో ఉన్న పాండవుల మట్టి చూపించిపోతున్నాను. పాండవుల మట్టికి మెట్ల మార్గంలో వెళ్ళే దారిలోనే ముందుగా మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట. స్వామిని దర్శించుకుని అప్పుడు మనం పాండవుల మట్టికి వెళ్ళిపోతాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఈ గుడి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడే పాండవులు వనవాసం చేసినప్పుడైతే పాండవులు వనవాసం చేసేటప్పుడు రామేశ్వరం వెళ్ళడానికి ముందు ఇక్కడ కొన్నాళ్ళు ఈ కొండ మీద ఉన్నారంట. అందుకే దీనికి పాండవుల మెట్ట అని పేరు వచ్చిందనమాట. ఈ పాండవుల మెట్ట మీద ఉన్న గుహ దగ్గర నుంచి ఒక సొరంగం తవ్వుకుని ఆ సొరంగంలోంచి రాజమండ్రి నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చేవారు. అది స్పెషాలిటీ అనమాట. ఆ గుహ అయితే ఇప్పటికే ఉంది, ఎంట్రన్స్ ఉంది, మొత్తం అయితే క్లోజ్ అయిపోయిందని చెప్తారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడే భీముడి పాదం కూడా ఉంటుంది, సీతమ్మ వారి చాప కూడా ఉంటుంది. ఆ విశేషాలన్నీ అయితే మనం చూపిద్దాము. ఇప్పుడు పాండవుల మెట్ట మీద అయితే సూర్యుడు గుడి కట్టారనమాట. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. ఆ విశేషాలన్నీ ఇప్పుడు మనం చూద్దాము. చూసే ముందు ఒకసారి మన ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని వెళ్ళిపోదాము. ఇదైతే ఆంజనేయ స్వామి గుడి పక్క నుంచి ఉన్న దారి అనమాట. ఇలా కొంచెం దూరం నడిచి వెళ్తే మెట్లు వస్తాయి. ఈ మెట్లు ఎన్ని ఉంటాయంటే 108 మెట్లు ఉంటాయన్నమాట. 108 మెట్లు ఎక్కెళ్తే మనం పాండవుల మెట్ట పైకి వెళ్తాము. చూసారు కదా, ఇక్కడ ఒక చోట కొంచెం చిన్న స్లాబ్ ఉంటుంది, నీడగా ఉంటుంది. అలాగే మధ్యలో ఒక చోట స్లాబ్ ఉండి అరుగులు ఉంటాయన్నమాట కూర్చోడానికి. ఇదివరకు అయితే ఈ మెట్ల దారి ఒక్కటే ఉండేది. ఇప్పుడైతే వెహికల్స్ వెళ్ళడానికి కూడా సైడ్ నుంచి ఒక రోడ్ వేసారనమాట. అది మెట్లు మధ్యలోకి వస్తుంది. ఇక్కడ సూర్యనారాయణమూర్తి గుడి కట్టారు అని చెప్పాను కదా. ఈ సూర్యనారాయణమూర్తికి ఇక్కడ 4 భార్యలు ఉంటారనమాట. ఛాయ, ప్రజ్ఞ, పద్మిని, ఉషా సమేత సూర్యనారాయణమూర్తి అనమాట. అలాగే ఇంకా ఇక్కడ కొన్ని ఉపాలయాలు కూడా ఉంటాయి. గుడి అయితే చాలా బాగుంటుంది అనమాట. రథసప్తమి చాలా బాగా జరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కూడా బాగా జరుగుతుంది. మాఘ ఆదివారం ప్రతి ఆదివారం ఏదో పూజలు అవి జరుగుతాయి, చాలా బాగుంటుంది. అలాగే మాఘ ఆదివారాలు రథసప్తమికి అయితే ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడే పాలు పొంగించుకుంటారనమాట. సుబ్రహ్మణ్య షష్ఠికి రథసప్తమికి తీర్థం జరుగుతుంది. రథసప్తమికి అయితే ఇక్కడ భోజనాలు కూడా పెడతారు. నేను ఒక్కసారి వచ్చాను అనమాట రథసప్తమికి. అంటే పాలు పొంగించే టైంకి రాలేదు, మధ్యాహ్నం నుంచి దర్శనానికి వచ్చామన్నమాట. అప్పుడు భోజనాలు అయితే పెడుతున్నారు. అలాగే ఉగాదికి ఇంకా ఉగాదికి అయితే వేప పచ్చడి ఉంటుంది కదా, 108 లీటర్ల వేప పచ్చడి పంచి పెడతారంట. ఇంకా శ్రీరామనవమికి కూడా 108 లీటర్ల పానకం పంచి పెడతారంట. ఇక్కడ కుజదోష నివారణ, అలాగే ఇంకా ఏవో దోషాలకి నివారణలు అవి చేస్తారు. అలాంటి పూజలు హోమాలు అవి చేస్తారు కదా, అవన్నీ కూడా ఇక్కడ చేస్తారనమాట. నవగ్రహ పూజలు, నువ్వుల దానం ఇవ్వడం, గోధుమల దానం ఇవ్వడం, ఇలా దానాలు కూడా ఇస్తారు కదా, అవన్నీ కూడా ఇక్కడ ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఈ మెట్లకి పక్కనే మధ్యలో కూడా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారనమాట. కనిపిస్తుంది కదా, ఈ పక్క నుంచి మెట్లు ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు కనిపిస్తుంది కదా, ఇదే వెహికల్స్ రావడానికి దారి ఉంది అని చెప్పాను కదా. ఇదివరకు అయితే ఈ దారి ఉండేది కాదు, మెట్ల దారిలోనే రావాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఇక్కడ వరకు బండ్లు, కార్లు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి అయితే చుట్టూ చూడడానికి ఎలా ఉంటుంది. ఈ పక్కనే రైలింగ్ లాగా ఉండి ఒక దారి కనిపిస్తుంది కదా, ఆ దారి అయితే లోపల నుంచి బయటికి రావడానికి అనమాట, ఎగ్జిట్. అది ఎక్కువ మంది జనము ఉన్నప్పుడు, రథసప్తమి అలాంటి పూజలు బాగా జరిగినప్పుడు ఏంటంటే లోపల నుంచి బయటికి వచ్చేయడానికి అటు నుంచి గేట్ ఓపెన్ చేస్తారనమాట. ఇప్పుడైతే ఇటే వెళ్ళొచ్చు, మళ్ళీ ఇటే వచ్చేయచ్చు. ఇక్కడ పంతులు గారి ఇల్లు ఉంటుందన్నమాట గుడికి దగ్గరలోనే. ఇక్కడ పూజ చేసే పంతులు గారు ఉంటారు కదా, ఆయన ఇల్లు ఉంటుంది. అలాగే ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 20 రూపాయలు, పిల్లలకి టికెట్ ఏమి ఉండదు. ఆ కనిపించే గుడే సూర్యనారాయణమూర్తి గుడి అనమాట. ఒకసారి మనం దర్శనం చేసుకుని మిగిలినవన్నీ చూద్దాము. ఉదయకాల బ్రహ్మస్వరూపం, మధ్యాహ్న మహేశ్వరం, సాయంత్రం సమావిష్టం. గుడి చుట్టూ అయితే 9 ప్రదక్షిణలు చేయాలి. సూర్యుడి గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలంట. మేము ఇప్పుడైతే ప్రదక్షిణ ముందు చేసేసాము ఆల్రెడీ. ఇప్పుడు మేము ఊరికే గుడి అంతా షూట్ చేస్తున్నాం అనమాట, గుడి చుట్టూని.
ఈ గుడి ఆవరణలోనే ఇంకా కొన్ని ఉపాలయాలు ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడైతే కృష్ణుడు, ఇదైతే ఇప్పుడు సాయిబాబా అనమాట ఇక్కడ. అలాగే ఇంకా గాయత్రి, పంచముఖ గాయత్రి అమ్మవారు, రాహు గుడి, కేతు గుడి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇదైతే రాహు గుడి, ఇది ఈ కార్నర్లో ఉంది కదా. కేతు గుడి అటువైపు పక్కన ఇంకో కార్నర్లో ఉంటుందన్నమాట. ఇక్కడ రాహు పూజలు, కేతు పూజలు అన్నీ చేస్తారు. ఇక్కడ ఏదో మేము ఎలాగ వీడియో తీయాలి ఇవన్నీ డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట సీరియస్గా. నేను మొట్టమొదట పాండవుల మెట్టకు వచ్చింది నా చిన్నప్పుడు, అంటే నేను ప్రైమరీ స్కూల్ చదివేటప్పుడు అనమాట. అప్పుడు మా పిన్ని పెళ్ళి జరిగింది ఇక్కడ. అది కూడా మార్నింగ్ ముహూర్తం అనమాట. అందుకని పగలు చూశాను అనమాట. అదే ఫస్ట్ టైం రావడం నేను. పంచముఖ గాయత్రి అమ్మవారు గుడి అనమాట ఇది. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా అంటే చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ప్రతి సీజన్లోనే బోలెడు పెళ్ళిళ్ళు జరుగుతాయి అన్నమాట. చాలామంది ఇక్కడ చేసుకుంటారంటే మొక్కులు అని, ఆనవాయిలని, లేకపోతే ఇంటి దగ్గర చేసుకోవడం ఆనవాయితీ లేని వాళ్ళు ఇలాగ చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారనమాట. ఇక్కడ ముందుగా గుళ్ళో రిజిస్టర్ చేసుకుని తర్వాత డేట్ ఎప్పుడైతే అప్పుడు బుక్ చేసుకుంటే వాళ్ళు చెప్తారు కదా ఆ రోజు ఖాళీ ఉందా లేదా అని, దాన్ని బట్టి మనము ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఇంకా ఇదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అనమాట. శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కూడా ఇక్కడ బాగా జరుగుతుంది. నేను ఎప్పుడు రాలేదు, రథసప్తమికి అయితే వచ్చాను కానీ దీనికైతే ఎప్పుడు రాలేదన్నమాట. ఇప్పుడైతే భీముడి పాదం దగ్గరికి వెళ్దాము రండి. వచ్చేసాము. భీముడి పాదం ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇవే భీముడి పాదాలు అనమాట. ఆ పక్కన రౌండ్ షేప్లో ఉన్నదేమో భీముడి గద. ఇప్పుడు ఇదివరకు అయితే ఇలా చుట్టూ ఏమి కట్టు ఉండేది కాదు. ఇంకా చుట్టూ కొంచెం గట్టు చేసేసి ఎక్కడైతే భీముడి పాదాలు ఉన్నాయో అక్కడ ఓపెన్గా వదిలేశారు. ఎందుకంటే వర్షాలకు అది షేప్ పోతుందని చెప్పి ఇలా చేశారంట. అలాగే మనం గుర్తుపట్టడానికి వీలుగా రెడ్ మార్కింగ్ వేశారనమాట. చూస్తున్నారు కదా, ఇవే భీముడి పాదాలు. ఇంకా ఇప్పుడు ఇక్కడైతే కొంచెం మంది గుండు కూడా గీయించుకుంటున్నట్టున్నారు. అందుకే ఇక్కడ కేసు ఖండనశాల కూడా పెట్టారనమాట. ఇది వరకైతే ఇది కూడా ఉండేది కాదు. ఇదే కేతు గుడి, అటువైపు రాహు గుడి చూసాం కదా, ఇది కేతు గుడి అనమాట. ఇవన్నీ కూడా క్యూ లైన్స్ అనమాట. ఈ పెళ్ళిళ్ళ సీజన్లు, అలాగే రథసప్తమి ఇలాంటి ఆదివారాలు ఇలాంటప్పుడు జనం చాలా ఎక్కువ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే జనం ఎక్కువ వస్తారు కదా, అందుకని ఈ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారనమాట. ఇదివరకైతే ఇవి కూడా ఉండేవి కాదు. ఈ మండపం కనిపిస్తుంది కదా, ఇది సూర్యనారాయణమూర్తి గుడి ముందున్న మండపం అన్నమాట. ఈ మండపంలోనే చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక్కడే హోమాలు కూడా చేస్తారు. చూస్తున్నారు కదా, ముందు రోజు రాత్రి ఎవరితో పెళ్ళి కూడా అయిందంట. ఒక పెళ్ళి కాదు, చాలా పెళ్ళిళ్ళు అవుతాయి. ఇక్కడ ఇంకా ఒక మండపం అయితే వదిలేశారు, ఆ మండపాన్ని తీయలేదన్నమాట. ఇంకాను ఈ మొత్తం నేను చూసినప్పుడే 4-5 పెళ్ళిళ్ళు ఈ మండపంలో జరుగుతాయి అనమాట. అలా పక్కపక్కన మండపాలు కట్టుకోవడం, లేదంటే మండపాలు లేకుండా చేయడం కానీ చేసుకుంటారనమాట. ఇక్కడ ఒక దారి కనిపిస్తుంది కదా బయటికి, అదేంటంటే గుహ దగ్గరికి వెళ్ళడానికి దారి అనమాట. ఇంక ఈ పక్కన అయితే మనకి పిల్లలు వస్తున్నారు కదా, అదైతే శివాలయం అనమాట. ఈ శివాలయంలో ఏంటంటే నటరాజస్వామి విగ్రహం ఉంటుంది. నటరాజస్వామి విగ్రహం ముందు శివలింగం ఉంటుందన్నమాట. అదే ఈ గుడి స్పెషాలిటీ. చూస్తున్నారు కదా,
ఇక్కడ కనిపించేదైతే మీకు ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఆ గుడి అయితే వినాయకుడి గుడి. ఇది కూడా ఈ మండపం, పెళ్ళిళ్ళు జరిగే మండపం పక్కగా ఉంటుందన్నమాట. ఇది కూడా అందరూ తప్పకుండా అయితే చూడవలసిన ప్లేసే, ఎందుకంటే అన్ని గుళ్ళు ఒకే చోట ఉన్నాయి. సూర్యనారాయణమూర్తి గుడి ఉంది, మనం ఏదైనా పూజలు అవి కావాలన్నా చేయించుకోవచ్చు. ఇదిగో నేను ఇందాక మెట్లు ఎక్కేటప్పుడు చూపించాను కదా, వైట్ కలరు రైలింగ్ ఉండి ఒక ప్లేస్ బయటకు వచ్చే దారిని, అది ఈ దారే అనమాట. మనం ఈ దారిలోంచి బయటికి వెళ్ళొచ్చు. ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు అయితే బయటికి వెళ్ళడానికి ఈ దారి ఓపెన్ చేస్తారనమాట. ఇప్పుడైతే ఓపెన్ చేసలేదు. ఈ గుడి అయితే చంద్రుడి గుడి అనమాట. చూడండి, ఇది చంద్రాలయము కనిపిస్తున్నాడు కదా చంద్రుడు. ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి. చూసారు కదా, వెంకటేశ్వర స్వామి ఎదురుగా గరుత్మంతుడు ఉన్నాడు. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇదైతేను చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి చూడండి, గుహకి మార్గము అని డోర్ మీద రాస్తుంది కదా, గుహకి వెళ్ళడానికి దారి అనమాట. కాకపోతే మేము ఇటు నుంచి వెళ్ళలేదు, ఎందుకంటే పిల్లలు చెప్పులు బయట వదిలేసాం కదా, పిల్లలకి రాళ్ళు అవి అన్నీ గుచ్చుకుంటాయని చెప్పి మేము బయట నుంచి మెట్లు దిగి వెళ్ళామన్నమాట. ఇక్కడి నుంచి అయితే వెళ్ళలేదు. గుహ దగ్గరికి వెళ్తున్నాము, అటు నుంచి రాళ్ళు ఎక్కువ ఉంటాయి, అందుకని చెప్పి పిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పి ఇటు నుంచి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను నేను. ఇది వెహికల్స్ రావడానికి దారి ఉంది, ఒక రోడ్డు వేశారు అని చెప్పాను కదా, ఆ దారిలో వెళ్తున్నాం అనమాట. ఆ మెట్ల దగ్గర నుంచి ఇలా పక్కకి కిందకి దిగి కొంచెం దూరం నడిస్తే మళ్ళీ మెట్లు పైకి వస్తాయి. ఈ మెట్ల మీద నుంచి మనం పైకి వెళ్తే గుహకి దారి వస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే ద్రౌపది చాప లేదంటే సీతమ్మవారి చాప అని కూడా అంటారనమాట. పాండవులు ఇక్కడ ఉన్నప్పుడు ద్రౌపది దేవికి పీరియడ్స్ వచ్చినప్పుడు ఇక్కడే కూర్చుని ఉండేవారంట. దాన్నే ద్రౌపది చాప అని చెప్తారనమాట. త్వరగా మెచ్యూర్ అవ్వని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళు మెచ్యూర్ అవుతారని నమ్మకం అనమాట. అందుకని చాలా మంది అలా చేస్తారంట. ఈ పిల్లల నుంచి ఉన్నారు కదా, ఈ ప్లేస్ ని పాండవుల వంటశాల అని పిలుస్తారనమాట. భీముడు ఇక్కడే వంటలు చేసేవారని చెప్తారు. ఒకసారి మనం లోపల కూడా ఎలా ఉందో చూసేద్దాము. ఇప్పుడు మనమైతే గుహ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. వంటశాల పక్క నుంచి గుహకి దారి ఉంటుంది. ఈ గుహ దగ్గరికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, గుహ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ గ్రే కలరు అలాగే ఎల్లో కలరు లైను అలాగే ఎలిఫెంటు లాగా ఈ కొండరాళ్ళని పెయింట్లు వేసి చేశారనమాట. ఈ పాండవుల వంటశాలకైతే జెండా రంగులు వేస్తారు. ఇప్పుడు గుహలోకి అయితే వెళ్దాము. గుహ నుంచే పాండవులు రాజమండ్రిలో ఉన్న గోదావరి నది వరకు సొరంగం తవ్వుకుని ఇక్కడి నుంచి స్నానానికి రోజు తెల్లవారుజామున వెళ్ళి వచ్చేవారంట. ఇప్పుడైతే లోపలంతా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇందులో ఫుల్ గబ్బిలాలు ఉంటాయి, గబ్బిలాల కొంప వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో కూడా మనం ఒకసారి చూద్దాము. గబ్బిలాల కొంప అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే నేను ఎంతవరకు ఉంది అని నేను ఎప్పుడు అక్కడి వరకే వెళ్ళాను, ఎప్పుడు కూడా అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే చాలా చీకటిగా ఉంటుంది, లోపల గబ్బిలాలు ఉంటాయి, అవి మనకి ఏమైనా కాళ్ళతో అది రెక్కేస్తాయేమో అని నాకు భయం అనమాట. అందుకని నేను ఎప్పుడు వెళ్ళలేదు. చూస్తున్నారు కదా, ఫోన్ లైట్ వేస్తే కనిపిస్తుంది. నేనైతే ఇంకా వెళ్ళలేకపోయాను, చాలా కంపు వస్తుంది. మా వాడు నేను వెళ్తాను అంటున్నాను. చూడండి ఇక్కడ ఎన్ని గబ్బిలాలు కనిపిస్తాయో ఈ వెలుగులో మీకు తెలుస్తుంది అనమాట. ఎంత కంపు వచ్చిందంటే చాలా, అంటే కడుపులో తిప్పేసింది అసలు. ఇక్కడైతే చాలా గబ్బిలాలు ఉంటాయి. ఇంక ఇక్కడి నుంచి దారి కూడా కనిపించదు అనమాట, లోపలంతా చీకటిగా ఉంటుంది. ఇంకా మనం ఒకవేళ వెళ్ళి చూద్దామన్నా ఈ వాసన భరించలేక వెళ్ళలేం. చూసారు కదా గబ్బిలాలు ఎన్ని ఉన్నాయో. నా వీడియో చూసారు కదా, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.